ఎల్నినో తీవ్రతపై కీలక ప్రకటన చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాబోయే రోజుల్లో గుక్కడి నీటికి తాగునీటికి కష్టాలు తప్పేలేవన్నారు. వరి వేసేందుకు రైతులు తొందరపడొద్దని సూచించారు. ఎల్నినో ప్రభావ తీవ్రతను ఎదుర్కొనేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రుల వ్యాఖ్యలు రాబోయే కరువు పరిస్థితుల తీవ్రతకి అద్దం పడుతున్నాయి. తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్డూరి లక్ష్మణ్ సహా ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర కరువు ఛాయలు ఉన్నాయని, రాబోయే రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు మంత్రులు. ఈ సమావేశం తర్వాత రాష్ట్రంలో సాగు తాగునీటికి మరింత కష్టాలు తప్పేలా లేవంటూ మంత్రులు చేసిన ప్రకటనలు కీలకంగా మారాయి. రైతుల వర్షాలపై ఆశలు పెట్టుకోవద్దన్నారు మంత్రి తుమ్మల. సూపర్ ఎల్నినో కారణంగా వర్షాలు అత్యంత తక్కువగా ఉంటాయన్నారు. ప్రత్యామ్నాయంగా 6 తడి పంటలు మాత్రమే రైతులు వేసుకోవాలని, వరి వైపు వెళ్లొద్దంటూ సూచన చేశారు. సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాగునీటికి ఏ రిజర్వాయర్ నుంచి కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. భూగర్భ జలాలు అతపాతాళంలోకి వెళ్ళిపోతాయి. ఇప్పటికే 10 నుంచి 12 మీటర్లు డిప్లీట్ అవటం జరిగింది. వేసినటువంటి పంటలు ఈ వచ్చేటటువంటి చిన్న చిన్న జల్లులకి ఇది బతికే పరిస్థితి లేదు. సమగ్రమైనటువంటి సమీక్షలు చేసుకుంటూనే ఆయా రోజులకు సంబంధించినటువంటి నిర్ణయాలు చేయటం జరుగుతుందని చెప్పి. తాగునీటికి కూడా జటిలమైన పరిస్థితులు ఉన్నాయని, రాష్ట్రంలో మొదట తాగునీరు అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, రామగుండం సహా పలు పట్టణ ప్రాంతాల్లో గతంలో ఎప్పుడు చూడని నీటి కొరత ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఏ రిజర్వేర్ నుంచి సాగునీటిని విడుదల చేసే పరిస్థితి లేదని, రాబోయే రోజుల్లో తాగునీటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 10 మీటర్ల వరకు తగ్గిపోయాయని, రాష్ట్రంలోని జలాశయాల్లో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ప్రపంచంలోనే ఎల్నినో ఎఫెక్ట్ ఉంది. దీని ప్రభావం వల్ల వర్షాలు సూచనలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఏప్రిల్ మాసం నుంచి మేము రైతు సోదరులందరినీ కూడా సమన్వయం చేస్తూ ఉన్నాం. ఆ కార్యాచరణలో రైతు సోదరులందరూ కూడా ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా ఆందోళన చెందకుండా నీటిని ఆదా చేస్తూ జాగ్రత్తగా ఉండాలని మంత్రులు సూచించారు. ప్రభుత్వం పరిస్థితిని నిశ్చితంగా పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. సూపర్ ఎల్నినో పరిస్థితులపై అవగాహన, అనుమానాల నివృత్తి కోసం ప్రతి జిల్లాకు ఒక సీనియర్ అధికారిని ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రులు ప్రకటించారు.